మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు ఇడవపల్లిలో అతని భార్య అతని అత్త ఇద్దరు బావమద్దులు మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు. బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్స్ హాస్పిటల్కి చూపించుకొని వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. సిఐ టచ్ కూడా చేయలే. ప్రతిరోజు పోలీసుని బెదిరిస్తున్నావు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. ఏదో ఫోటో కండిషన్ బెయిల్ మీద ఉండవు. నువ్వు కూసే కూతులేంటి? ఆఖరణ శివాలయం తిరిగిపోయి శివుడికి శటకోపం నేను పెట్టాను, ₹1,00,00,000 నేను 48 సెంట్లు అమ్ముకున్నానని కూసావు. ఏమైంది? టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయట పెట్టింది. ఆ 48 సెంట్లు ఏ విధంగా, దేనికి టెంపుల్లో ఉండే 15 సెంట్లు, హైవేలో కలిసిపోయిన 5 సెంట్లు, హైవేకి టెంపుల్కి మధ్య ఉండే 8 సెంట్లు, అదొక 8 సెంట్లు, ఈ మట్టి రోడ్లో ఉండే 15 సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు. అక్కడ ఆ పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన 2 సెంట్లు చూపించినారు. మళ్ళీ తిరిగి 3 సెంట్లు ఇచ్చి 40 లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు. నువ్వు సంతపేటలో భజన చేస్తావు నా మీద. ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట? నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అరే 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక ఎస్సీ కాలనీ, ఒక ఎస్టీ కాలనీ, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చిందే. ఈరోజు కాస్ట్ 70 లక్షలు, 14.5 ఏకర్స్ శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పుకోవాల్సి వచ్చింది. నీ కూతలు ఒక దుర్మార్గమైన బతుకునిది. 1000 కోట్లు అన్నావు, ఎక్కడ చూపించావు? ఈరోజు కోర్టులో నా మీద, నా కొడుకు, నా భార్య మీద సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు. ఇప్పుడు ఏం కౌంటర్ ఫైల్ చేసావు? ఎమ్మెల్యే కోర్టులో ఏం ఫైల్ చేసావు? నాకు తెలీదు. ఎవరో చెప్తే సిగ్గున్న బతుకు అనేది. నువ్వు ఒక PhD వంకాయ పులుసు, దేనికి నీ చదువు? నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు నువ్వు. కోర్టుకి ఏం ఫైల్ చేసావు? వాడు ఎవడో పెడితే నమ్మాడంట. సిగ్గుండబడలే? ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని? రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? నీ బతుకేంది? ఒకటా రెండా? 150 కోట్ల రూపాయల పనులు, 150 కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో లాస్ట్లో 18,50,00,000 మేము ఆపాం. షట్టర్స్ మార్చకుండా 9 కోట్లు బిల్లులు చేసుకున్నాం. శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి 5-6 మంది నీ మనుషులు పెట్టుకొని. మొన్న నీ మీద రెడ్ హ్యాండెడ్గా నీ మీద కేసు పెడితే పారిపోయినావు. 2 నెలలు కనపడకుండా పోయినావు. నీ బతుకది. ఈరోజు మళ్ళీ అదే బాటలో నడుస్తున్నావు అనేది. 1000 కోట్లు ఎక్కడున్నాయి? నేను సంపాదించిన 100 కోట్లు ఎక్కడున్నాయి? నెలకు 20 కోట్లు ఎక్కడున్నాయి? వాడెవడో ఫోన్పేలో 1,00,000 2 లక్షలు వేయించుకున్నానంటే ఎవడో ఇరిగేషన్లో. అది చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు.
ఏం మాట్లాడుతున్నావు? మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంట. నీ టోల్ గేటు కృష్ణపట్నం టోల్ గేట్ పోర్టుకి నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎంక్వైరీ చేస్తే 70 లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి? నీ కుటుంబ సభ్యులకి. ఎందుకు ఆ బిడ్డల పేరు చెప్పు. 70 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది. సమాధానం చెప్పు. ఇక్కడేమో నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడ కాళ్ళకి మట్టో గ్రావెలో దొలుకుంటే చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు. నేను ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇంత దూరం ఇంకా వద్దు. నువ్వు హిజ్రాలు పంపించిన చేత కానీ మనిషి నువ్వు ప్యాకేజెస్ చేయించుకొని రైతులను ఎత్తిన టోపీ పెట్టినోడు నువ్వు. ఈరోజు నేను ఒకటి చెప్తుండా, జర్నలిస్టుల కమిటీ నువ్వు నీకు ఎవరైతే అనుకూలం ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో. ఒక 6 డజన్ లేదు 10 మంది వేస్తాం, నీ సాక్ష్యాలను పెట్టుకో. ఆ ఊర్లోకి పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు. తెలుగుదేశం టైంలో, నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరగలేదంటే ఆడ బిల్లుగానే అయ్యి ఉంటే నేను తలదించుకుంటా. బట్ నీ పనులు లిస్ట్ ఇస్తా. నీ పనులు ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి 33 కోట్లు, ఒక్క నుడా నుంచి. రూవర్పన్ నుంచి, డోమా నుంచి నువ్వు చేసిన ఒక డ్రైన్ చవిటి కాలువ నుడాలో అదే బుక్ చేస్తావు, డోమాలో అదే బుక్ చేస్తావు, మళ్ళీ మండల ఫండ్స్లో అదే బుక్ చేస్తావు. ఒక్కొక్క షట్టరు మార్చి 2 సార్లు 3 సార్లు మార్చినట్టు బిల్లులు చేసుకొని ఉండవు. ఒక్క షట్టర్ ఒక్కసారి కూడా మార్చకుండా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాలా, వేయాలా. అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. నేనేమంటానంటే ఇప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే, బ్రహ్మదేవులో ఫ్లెక్స్ ఇప్పేస్తారు, మనుబోల్లో నా ఫ్లెక్స్ ఇప్పేస్తారు జనవరి 1కి. అక్కడ ఫ్లెక్సీలు కోసేస్తారు పొదలకూరులో. ఆ పోలీస్ అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వేపల్లిలో. వాళ్ళు అధికారంలో ఉండారా, మేము అధికారంలో ఉన్నామా అనే అంటే తమాషాలు పడుతున్నారా? అంత కొవ్వెందుకు వచ్చింది సర్వేపల్లిలో నీకు, నీ కొంతమంది అనుచర గణానికి? 5 ఏళ్ళు సరే నోటుకొచ్చినట్టు మాట్లాడినారు, భారీగా దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే. కానీ నేను ఫైనల్గా పదే చెప్పింది ఏంటంటే, ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు, ఇది ఒకటే ఒక సంవత్సరం 48 కోట్లు ప్లస్ O&M రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ కృష్ణమోహన్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు. ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నారు. నేను ఫైనల్గా నువ్వు కోట్లలో స్టే తెచ్చుకోవటం నీ బతుకు. 57 ఎకరాలు రామదాస్ కంట్రీలో ఆ విపిఆర్ ఊరుబండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓకి చేర్చుకున్నావు. సమాధానం చెప్పు జర్నలిస్టులకి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు కదా, నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు 57 ఎకరాలు. అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా? అర్ధరాత్రి నీ సీఈఓ అల్లుడు కావాలి, నీ అల్లుడు సీఈఓ కావాలన్నా? ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా 50 లక్షలు చేసే 57 ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి.
నువ్వు 57 ఎకరాలు తలా 5 ఎకరాలు నువ్వు పంచుతావా? 30 కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో 19 ఎకరాల 30 సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని రికార్డులు మార్పిస్తావా? 36 ఎకరాలు సూర్యాపడంలో మార్పిస్తావా? 100 చిల్లర ఎకరాలు ఆల్తుర్తిలో ల్యాండ్ స్కామ్ జరిగేటట్టు చేస్తావా? మనిషివేనా నువ్వు? మేము ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతురు తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే. కానీ నేనేమంటానంటే ఆ 150 కోట్ల రూపాయల పనులు మీ చేతికి ఇస్తా, లేదా ఆయన ఇంకెవరైనా చెప్పంటే ఎవరినో చెప్పండి, స్వచ్ఛంద సంస్థలు కావాలంటే చెప్పు, తీసుకుపోయి చూపించు. నా టైంలో జరిగిన పనులు, నీ టైంలో జరిగిన పనులు. నీ దశలా నువ్వు ఒక ఎమ్మెల్యే మంత్రి సిగ్గుండాలా? తిరుమలంపాళెం 10 రోజులు మొన్న బోట్లో పోయినారు, శాంక్షన్ చేయించి మొదలైన పని నువ్వు ఆపేసినోడివి. డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసినోడివి, దక్షిణ కాలువ ఆపేసేసినోడివి, 18R పట్టించుకున్నోడివి. వావిలేట్పాడులో ఈరోజు 4 ఎకరాల 20 సెంట్లు నేను 7 మంది దళితులకి రిలీజ్ ఇస్తే నీ ఫెన్సింగ్ పగలగొట్టి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఉండాలి. ఆ సిగ్గున్నోడైతే నువ్వు ఎమ్మెల్యే, ఆర్డీఓ డిఎస్పీ వచ్చి పోలీసులు పెట్టి సర్వేలు పెట్టి నీ ఫెన్సింగ్ పగలగొట్టి మీ అత్తగారు ఇచ్చిన ఆ భూమి పక్కన హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు పోయి చూసి రండి డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళు ఎట్లుండారో. ఎకరా 5-6 కోట్లు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొంగతనం చేసింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నీ ల్యాండ్ స్కామ్స్, నీ గ్రావెల్ స్కామ్, నీ రుస్తుమ్ మైన్ స్కామ్, నీ హిజ్రాల దాడి నువ్వు మాట్లాడతావు. నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఆ సాక్షికి బుద్ధి ఉంటే, దాంట్లో ఉండే జర్నలిస్టులు మనుషులైతే, అరే ఆ 1000 కోట్లు ఇంత పెట్టి స్టేట్ పేజీలు వేస్తావు కదా, ప్రతిదానికి స్టేట్ పేజీ కదా. నేను ఎవడో 1-2 లక్షలు ఫోన్పే చేసాడని స్టేట్ పేజీ కదా, ప్రతిదానికి నా మీద స్టేట్ పేజీ కదా. 1000 కోట్ల ఆస్తులు సిగ్గున్నోడైతే ఒక ఎమ్మెల్యే ఉండి డాక్యుమెంట్స్ పెట్టి కోర్టులో వాడెవడో ఇస్తే నమ్మాను, పొరపాటు అయిపోయిందని పెట్టిన సిగ్గులేని బతుకునిది, సిగ్గులేని బతుకు.